కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయ్యున్న గొప్ప దేవా, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లించుకొనుచున్నాం. ఓ దేవా, మీరు మమ్మలను ప్రేమించి ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని మా కొరకు ఈ లోకంలోనికి పంపి మీ కుమారుని ద్వారా మమ్ములను విమోచించుటకు ఇష్టపడిన దేవుడవు. మీ మాటల ద్వారా మా హృదయాన్ని తృప్తిపరచండి. మీ ఆత్మ కార్యమే స్థలములో జరిగించండి. సమస్త వ్యతిరేక ఆత్మలను మీ నామములో బంధించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు గొప్పవాడు. ఒక మనుష్యుడు దేవుని మాట ప్రకారం ప్రవర్తిస్తూ దేవుడు చూపించిన మార్గంలో నడవటానికి ఇష్టపడినట్లయితే ఆ మనుష్యుడు దేవునితో ఉంటాడు. అయితే ఈ దినముల్లో అనేక మంది దేవుడు చూపించు మార్గములో నడవక స్వంత మార్గములో స్వనీతితో స్వంత జ్ఞానముతో ముందుకు వెళుతున్నారు. ఈ లోకంలో ఎంతో ప్రయాసపడుతున్నారు. అయితే మనుష్యులకు అర్థము కావటములా ఈ లోక ప్రయాస అంత వ్యర్థం. ఇర్మీయా గ్రంథము 51వ అధ్యాయములో రాయబడింది, ప్రజలు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవటానికే ప్రయాసపడుచున్నారు. సహోదరి సహోదరుడా, దేవుడు లేకుండా నీవు నేను ఎంత ప్రయాసపడినా నీ జీవితంలో వర్ధిల్లలేవు. అందువల్లనే భక్తుడు సెలవిచ్చినాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో లేకపోతే, నీవు దేవుణ్ణి కలిగి జీవించలేకపోతే నీ ప్రయాస అంత వ్యర్థమే. ఎంతగానో నువ్వు ప్రయాసపడు సహోదరి సహోదరుడా, ఎలాంటి ప్రయోజనం ఉండదు. నీ స్వనీతితో భక్తి కట్టుకున్నా, నీ స్వంత జ్ఞానంతో ప్రయాసపడినా, వాటిని బట్టి నీవు అతిశయించేవాడివైతే నీ జీవితంలో నష్టపోతావు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంటుంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. సహోదరి సహోదరుడా, నీ స్వంత జ్ఞానము వెర్రితనము, నీ స్వంత నీతి మురికి గొడ్డ. అయితే నీవు దేవుని జ్ఞానము పొందినంతగా ప్రయాసపడాలి.
దేవుడు ఏర్పరిచిన మార్గంలోనే నీవు ముందుకు వెళ్ళాలి. ఆ విధముగా నీవు చేసినట్లయితే సహోదరి సహోదరుడా గొప్ప భాగ్యత పొందుతావు. దేవునికి విరోధముగా నీవు నడిస్తే ఈ లోకంలో లోకానుసారముగా జ్ఞానవంతుడు కావచ్చు, లేకపోతే శూరుడు బలవంతుడు కావచ్చు, ఐశ్వర్యవంతుడు కావచ్చు. నీ జ్ఞానము, నీ శూరత్వము, నీ బలము, నీ ఐశ్వర్యము అంత వ్యర్థమే. అయితే నీవు దేవుణ్ణి కలిగి జీవించే వ్యక్తివైతే, దేవుని యొక్క మాటను నీవు వినగలిగితే, ప్రియ సహోదరి సహోదరుడా నీ భాగ్యత ఎంతో గొప్పది. దేవునికి విరోధముగా నీవు ఎంత పోరాడినను నీ జ్ఞానము నిలవదు, నీ నీతి నిలవదు, నీ మంచితనము నిలవదు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనం నువ్వు చూసినట్లయితే, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. దేవునికి విరోధమైన జ్ఞానము, వివేచన, ఆలోచన ఏమి నిలవవు. అయితే ఒక మనుష్యుడు దేవుని కలిగి జీవిస్తే సహోదరి సోదరుడా గొప్ప భాగ్యత పొందుతాడు. సిమోను పేతురు సొంత జ్ఞానముతో స్వనీతితో ముందుకు వెళ్ళినాడు. రాత్రంతా ప్రయాసపడినాడు. విసిరి వలలు చేతులు నొప్పి వచ్చేంత వరకు విసిరి ఉండవచ్చు, ఏమీ పొందలేదు. అయితే దేవుడు అందరి అంతరంగ హృదయములు ఎరిగి ఉన్న దేవుడు. ఆయన కృంగిన వారిని లేవనెత్తేవాడు, బంధింపబడిన వారికి విడుదల ఇచ్చేవాడు, గుడ్డివాని యొక్క కన్నులు తెరచే దేవుడు, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించేవాడు, పాపముతో నిండి ఉన్న వారి పాపములను క్షమించేవాడు. ఆయన పరిశుద్ధ రక్తముతో కడిగేవాడు, పరిశుద్ధపరిచేవాడు, ఆయన నీతినిచ్చేవాడు, ఆయన పవిత్రతను ఇచ్చేవాడు. ఆయన అందరి యొక్క అంతరంగ హృదయం ఎరిగినవాడు. సిమోను పేతురు ప్రయాసపడినాడు, ఏమీ పొందలా. స్వనీతితో ముందుకు వెళ్ళాడు. నేను జాలరిని, నేను చేపలు పట్టేవాడిని, ఈ సముద్రంలో చిన్ననాటి నుండి నేను తిరిగేవాడిని, ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయో ఆ జ్ఞానము నాకున్నది, నేను సాధించగలను. సహోదరి సోదరుడు, ఈ దినముల్లో కూడా చాలామంది ఈ లోకంలో నేను జ్ఞానవంతుడను, నేను ఏమైనా చేయగలను. రెండవది, భక్తి జీవితంలో కూడా చాలామందికి శత్రువైన సాతాను ముసుగు వేస్తుంది. నేను ప్రార్థనాపరుడను, ప్రార్థనాపరురాలను, నేను ప్రార్థన చేయగలను. సహోదరి సోదరుని, ప్రార్థన నీవు దేవుడు లేకుండా, దేవునితో నీవు సహవాసము చేయకుండా, దేవుని యొక్క నీతిని నీవు పొందకుండా సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే నిష్ప్రయోజనము నీ జీవితంలో. ఏది నీవు పొందలేవు. సిమోను పేతురు నాకు అన్నీ తెలుసని ప్రయాసపడినాడు, ఏమీ పొందల. దేవుడు గ్రహించినాడు, ఆయన ధోనిలోనికి ఎక్కినాడు. సహోదరి సహోదరుడు, అయితే ఆయన ధోనిలో నిలబడి జనసమూహములకు బోధిస్తూ ఉన్నాడు. సిమోను పేతురు వలలు బాగు చేసుకుంటూ దేవుని యొక్క వాక్యమును విన్నాడు. అయితే వాక్యము సువార్త ప్రకటింపబడటం అయిపోయినది. ఈ దినముల్లో కూడా సువార్త మన మధ్యకు వచ్చి ప్రకటింపబడుతున్నది. ఎంతమంది మీ వినేవారిమిగా ఉన్నాం, లేదా ఎంతమంది మీ విని విడిచిపెట్టేవారిమిగా ఉన్నాం, లేకపోతే ఎంతమంది విని గ్రహించి వాక్య ప్రకారం ప్రవర్తించే వారిమిగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వాక్యం ప్రకటించడం అయిపోయినది. సిమోను పేతురు వైపు చూస్తున్నాడు, ఆయనతో మాట్లాడు, సిమోను నీ ధోనిను లోతుగా నడిపించు, వలవై. రాత్రంతా ప్రయాసపడినాడు, ఏమీ దొరకల. ఈయనేమో వలవై ఆయన ధోనిలో నిలబడి ప్రకటించినాడు. సిమోన్తో నీవు వలవేయి అని చెప్తున్నాడు. ఇదేంటి, ఏమీ పొందలేకపోయినా నేను వలవేయమంటున్నాడు అని ఎదురు మాట్లాడాల. ఏళ్ళవాడా, రాత్రంతా ప్రయాసపడినాను, కానీ ఏమీ దొరకలేదు, ఏమీ పొందలేకపోయినాను. అయితే
ప్రియ సహోదరి, ఎందుకలా అనగలిగినాడు? వలవేయటమైపోయినది, ఏమీ పొందలేకపోయినాడు, ప్రయాస అంతా వ్యర్థమైపోయినది, జ్ఞానము వెర్రితనమైపోయినది, నీతి మురికిగొడ్డ అయిపోయినది. అయితే దేవుని సువార్త సమయంలో వినబడినది. ఆయన ధోనిలో నిలబడి ఏదో జనసమూహములకు ఆయన బోధించటము కాదు, కానీ ఆ సువార్త విన్న సీమోను పేతురు యొక్క హృదయము కదిలించబడినది. అందువల్లనే అతను, ఏలువాడా, రాత్రంతా ప్రయాసపడినాను, ఏమీ దొరకలేదు, అయినా నీ మాట చొప్పున వేస్తాను ఎందుకు అనగలిగినాడు? సువార్త తన హృదయములో నాటబడినది, తన హృదయాన్ని కదిలించినది. ఒక మనుష్యుని హృదయమును దేవుని యొక్క వాక్యము కదిలించినప్పుడు, ఏ మనుష్యుడైతే లోబడి దేవుని యొక్క మాట వినటానికి ఇష్టపడతాడో ఆ మనుషుడు తన జీవితంలో గొప్ప భాగ్యత పొందుతాడు. ఏ మనుషుడైతే నాకు అన్నీ తెలుసు, నేను జ్ఞానవంతుణ్ణి, విద్యావంతుణ్ణి, ధనవంతుణ్ణి, నాకు బలమున్నది, నేను ఏమైనా చేయగలను అని సహోదరి సహోదరుడు సొంత మార్గంలోకి వెళితే అతను నష్టపోతాడు. ఈ దినమున ఒకవేళ నష్టపోకపోవచ్చు, రేపటి దినమున సహోదరి సహోదరుడు నిత్య నరకము పాత్రుడుగా అయినప్పుడు ఆ నష్టము పోడ్చలేనిది, అది బహు భయంకరమైన నష్టం. ఈ లోకంలో ఈ శరీరానుసారముగా కలిగే నష్టములను నేను పోడ్చవచ్చు, దేవుడు ప్రేమమయుడు, ఆయనైనా పూడుస్తాడు. అయితే నీ ఆత్మీయ జీవితంలో నష్టపోయి నీవు నిత్య నరకమునకు సమీపముగా వెళ్ళినప్పుడు దేవుడు కూడా ఆ దినమున పోడ్చలేడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందువల్లే ఆయన ప్రేమించి నీతో నాతో మాట్లాడుతాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. సహోదరి సహోదరుడా, నీది నాది సొంత ప్రయాస అంత వ్యర్థమే. అయితే దేవుణ్ణి కలిగి నీవు జీవించే వ్యక్తివైతే, ఆయనతో సహవాసం చేయటానికి ఇష్టపడితే, దేవుని యొక్క వాక్యం విన్న నీకు గ్రహింపు నీ హృదయంలో పుడితే, సహోదరి సహోదరుడా, వాక్య ప్రకారం నీవు ప్రవర్తించగలిగితే, అనగా నీ స్వభావం అంతటిని తీసివేసుకుని ఆయన వైపు చూడగలిగితే గొప్ప భాగ్యత పొందుతావు. అయితే నీవు స్వనీతిపరుడు అయితే, సొంత జ్ఞానముతో ముందుకు వెళ్ళే వ్యక్తివైతే, శత్రువైన సాతాను నీకు ముసుగు వేస్తుంది, జాగ్రత్త. ఇక ఆ ముసుగు తొలగింపబడదు. ఏ ముసుగు? సహోదరి సహోదరుడు, నీ మనోనేత్రాలను మూసివేస్తున్నది, నీ యొక్క మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేస్తున్నది, నిన్ను చీకటిలో బంధించి వేస్తున్నది.